కెరీర్ ఆరంభంలో వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న శృతి హాసన్కు అందరూ ఐరన్ లెగ్ ముద్ర వేసేశారు. శృతి సినిమాలో ఉంటే చాలు ఫట్ అన్న టాక్ వచ్చేసింది. అలాంటి ఐరన్ లెగ్ను పవన్ గబ్బర్ సింగ్ సినిమాతో గోల్డెన్ లెగ్గా మార్చేశాడు. అక్కడి నుంచి ఆమె కెరీర్ వెనక్కి తిరిగి చూడలేదు. టోటల్ ఇండియాలోనే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 100 కోట్ల సినిమాలు కలిగిన ఏకైక హీరోయిన్గా శృతి లక్కీ గర్ల్గా ముద్ర వేయించుకుంది. తాజాగా పవన్ రెండోసారి కాటమరాయుడులో ఛాన్స్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్తో పోల్చుకుంటే శృతి ఇప్పుడు పవన్కు బాగా క్లోజ్ అయిందట. కాటమరాయుడు సెట్లో వీరిద్దరూ తెగ మాట్లాడేసుకుంటున్నారట. ఇక ఈ సినిమా తర్వాత తాను సౌత్ సినిమాలకు దూరం అవ్వాలనుకుంటున్నానని శృతి పవన్తో చెప్పిందట. ఆ మాటకు పవన్కు మండిపోయిందట. వెంటనే శృతికి ఓ రేంజ్లో క్లాస్ పీకాడట. బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమా ఎంతో గొప్పదని, గతంలో ఎంతో మంది హీరోయిన్లు బాలీవుడ్లో స్టార్లుగా ఎదిగినప్పటికీ సౌత్ సినిమాల్లో నటించడం ఆపలేదని గుర్తు చేశాడట. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎక్కువ కాలం ఉండాలంటే దక్షిణాది సినిమాల్లో నటించడం ఆపకూడదని చెప్పాడట. పవన్ క్లాస్తో శృతి కాస్త పునరాలోచనలో పడిందట.